అవ్వడానికి మంచి ప్రొసీజర్ ఇది. సో జలనిధి సూత్రనిధి చేసుకోవడం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే లైక్ మనం ఏంటంటే ఈ సీజనల్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్, లైక్ యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫీవర్స్ అని, మన మలేరియా అని, డెంగ్యూ అని రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి. ఆ ఫీవర్స్ రాకుండా అరికట్టాలంటే ఈ సీజన్లో మనము కంపల్సరీ వాడాల్సింది దానిమ్మ ఆకులు. దానిమ్మ ఆకుల్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి మనకి. మనం ఒక 200 ml వాటర్లో 4-5 దానిమ్మ ఆకులు వేసి కొద్ది వాము, పావు స్పూన్ వాము కూడా మంచి లైక్ కఫం ఫామ్ అవ్వదు. చాలా వరకు మనకి లంగ్స్ని క్లీన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. పావు స్పూన్ వాము, పావు స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్క అనేది ఇంకా అల్లం అన్నిటికీ మంచిది. చిన్న అల్లం ముక్క, తులసాకులు 4 తులసాకులు ఇవి వేసి లైట్గా మరిగించుకొని పొద్దున్నే ప్రాణాయామ చేసి ఫ్రెష్ మార్నింగ్ డీటాక్స్ వాటర్ ఈ 5 కాంబినేషన్ల వాటర్ తీసుకున్నాం అనుకోండి, అసలు మీరు అసలు వితిన్ 40 days అయితే రెగ్యులర్గా తాగమంటాను. సో దానిమ్మాకులు దొరకని పక్షాన మిగతావన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దొరికేవే కదా, అవి వేసుకొని లైట్గా మరిగించుకొని తాగండి. అస్సలు మీరు అది తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్లమ్ ఫామ్ అవ్వదు. అసలు ఎంత రిలీఫ్ ఉంటుందంటే, కొంతమంది చాలా వరకు హెవీ వెయిట్ ఉంటారు, బ్లోటింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు తినే ఆహారం మీద డిపెండ్ అయి ఉండదు. వాళ్ళకున్న నోస్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఏం తిన్నా కూడా ప్రాపర్ బ్రీత్ లేదు కదా. సో బ్రీత్ లేకపోతే మెటబాలిజం చాలా స్లో ఉంటుంది. దానివల్ల ఇంత తిన్నా ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వడం. సో మనం ఈ ధనియాలు అండ్ మన దానిమ్మ ఆకులు, తులసి, మనం వాము అండ్ చిన్న అల్లం ముక్క వేసుకొని మరిగించుకొని తాగడం వల్ల బరువు ఉంటే బ్లోటింగ్ అంటే నోస్ ప్రాబ్లం వల్ల వచ్చే బ్లోటింగ్ ఫేస్ చేస్తుంది. సో ఆ బ్లోటింగ్ కంట్రోల్ అవుతుంది. కొంతమంది గ్యాస్ హిస్టరీ ఉంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ స్పెషల్లీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈ నోస్ ప్రాబ్లమ్స్ చాలా కంట్రోల్ అవుతాయి. పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి అన్నీ ఎక్కువ వేసి కషాయంలో ఉడకబెట్టి కాకుండా వేసి ఒక 2 minutes 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత కొద్దిగా లైక్ మనం మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తాగి, దాంతోపాటు హనీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? నేను అంటాను, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లైక్ నోస్ ప్రాబ్లం ఒకటే ఉంది అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. తాగడానికి సాఫ్ట్ ఉంటుంది, హనీ అవసరం లేదు. థ్రోట్ ప్రాబ్లం కొంతమంది మన సౌండ్ వస్తుంటుంది, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం హనీ యాడ్ చేయకండి. లైక్ మనం జస్ట్ ప్లెయిన్ వాటర్ అలా తాగినా ఫ్రీ అయిపోతుంది. లైక్ మనకి ఎంత ఫ్రీ అవుతుంది అంటే ఆ వాటర్ తాగినంత కొద్ది ఆ రిలాక్సేషన్. ఓకే అంటే ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారా, సో ఆ ఫీల్ని క్రియేట్ చేసాం. బికాజ్ లంగ్స్ చుట్టూ ఉన్న ఫ్లమ్ అంతా మనకి రాను తగ్గిపోతుంది. 1 dayలోనే కాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం. బట్ రెగ్యులర్ బేస్ చేస్తుంటే మనం చేసే ప్రయత్నం అయితే లంగ్స్ కోసం అయితే, నోస్ ప్రాబ్లం కోసం అయితే, రిమైనింగ్ ఎన్నో ఇష్యూస్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు.